సంగారెడ్డి జిల్లా నర్సాపూర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మంత్రి దామోదర సన్నబియ్యం పథకం ప్రారంభించి వెళ్తున్న సమయంలో పోటాపోటీ నినాదాలు చేశారు. మంత్రి వెళ్లిపోయిన తర్వాత స్టేజ్ పైనే ఉన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి మైక్ ఇవ్వలేదని ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. కోవడాల్ గిది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ని అడిగి తెలుసుకుందాం. పరశురామ్. థ్యాంక్ యూ నిర్మ. ఈ రోజు మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించిన సందర్భంగా నర్సాపూర్ లో మరోసారి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత వివాదం చోటు చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం నర్సాపూర్ నియోజకవర్గంలో, అదేవిధంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే తరహా ఘటనలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో ఏ మండలంలో కార్యక్రమం జరిగినా ఇదే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా దామోదర రాయనరసింహ చేతుల మీదుగా షాదీ ముబారక్ అదే కళ్యాణ లక్ష్యం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన వెళ్తుండగా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పరస్పరం నినాదాలు చేసుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే తనకు మైక్ ఇవ్వలేదు, ఏదైతే మంత్రి వెళ్లిపోయిన తర్వాత తనకు మైక్ ఇవ్వలేదు మాట్లాడడానికి చెక్కుల పంపిణీ సందర్భంగా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అటు స్థానిక తహసీల్దార్ నర్సాపూర్ తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు ఆమెకు మైక్ ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత నినాదాలు చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. దాంతో మరోసారి ఈ నియోజకవర్గంలో ఏ అధికార కార్యక్రమం జరిగినా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తగా పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి ఉంది.